ఏందయ్యి పిల్ల శాసనం నిజంగా చెప్పాలంటే, నీ లెక్కలోనే చెప్పాలంటే, కూటమి ప్రభుత్వాన్ని శాలువా కప్పాల్సింది పోయి, సన్మానం చేయాల్సింది పోయి, ఏందా పోస్టులు, ఏందా రీల్లు జగన్మోహన్ రెడ్డే అని చెప్పి నీ లెక్కలోనే చెప్పాలి. నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్‌లో విశాఖపట్నం నగరంలో మనందరం చూసాం కదా! యోగాంధ్ర అనే ఒక కార్యక్రమాన్ని వరల్డ్ యోగా డే రోజు జరుపుకోవడం జరిగింది. సుమారు 20 కిలోమీటర్లు సముద్ర తీరంలో. అందులో పార్టిసిపేట్ చేసింది ఎంతమంది అంటే 5.1 లక్షల మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాన్ని ఆర్గనైజింగ్ చేయడం కానీ, ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం కానీ నిజంగా ఒక అదృష్టంగా భావించాలి. ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే, ఈ వైసీపీ వాళ్ళు ఎంత చీప్ ట్రిక్స్‌కి పాల్పడుతున్నారు అంటే, నిజంగా అంత పెద్ద మంచి కార్యక్రమాన్ని దాని గురించి మంచిగా చెప్పడం పోయి, ఏదో మ్యాట్లు తీసుకెళ్లారంట. అక్కడేదో ఉదయం వచ్చి రాగానే ఆ మ్యాట్ల పైన ఒక 5 మందో, 10 మందో పడుకున్నారంట. అటువంటి వీడియోలు అన్నిటినీ కూడా తీసి ఒక చీప్‌గా ఈ సోషల్ మీడియాలో పెట్టడం అనేది నిజంగా నేనైతే ఈరోజు ఆ పార్టీని అసహ్యించుకుంటున్నా. ఎందుకంటారా? సుమారు 80 దేశాల్లో ఉన్న భారతీయులు అండ్ తెలుగు వాళ్ళందరూ కూడా ఈ ప్రోగ్రామ్‌ని వీక్షించడం జరిగింది. నిజంగా చెప్తున్నా 80 దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు గానీ, ఇండియన్స్ గానీ చూశారు అంటే ఇట్లాంటి కార్యక్రమం అయితే కాదు. అంతేకాకుండా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇలాంటి రికార్డ్స్ అన్నీ మన వైసీపీ వాళ్ళకి తెలీదు. ఎందుకంటే వాళ్ళకి సాధ్యం కాని పనులు అయన్నీ. కాబట్టి వాళ్ళు ఇటువంటి వాటి గురించే మాట్లాడతారు. ఏది మ్యాట్లు తీసుకెళ్ళిపోయారు, నా చెప్పులు ఎవరో దొంగతనం చేశారు, మమ్మల్ని బస్సుల్లో అక్కడ దాకా వదిలిపెట్టలేదు అని చెప్పి అనే వాటి గురించే మాట్లాడతారు. ఎందుకంటే ఇంత పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు అరాకొర చిన్న చిన్న సమస్యలనే వస్తాయి. వాటిని కూడా మీరు సోషల్ మీడియాలో పెట్టి వాటిని కూడా చెప్పి చేస్తున్నారంటే మీ మంచి కార్యక్రమానికి సపోర్ట్ చేయకపోయినా పర్లా, చెడగొట్టమాకండి. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ దాని గురించి తెలిస్తే మీతో మాట్లాడతా. ఇవన్నీ మీకేం తెలీదు. మీ వాడు ఒకటి పైన ఆ సజ్జలలో పోస్ట్ పెడతారు, దాన్నే షేర్ కొట్టుకుంటా పోతారు. మ్యాట్లు తీసుకెళ్లారు అంటున్నారు. తీసుకెళ్ళని మ్యాట్లు తీసుకెళ్ళి ఇంట్లో కూర్చొని యోగా చేసుకుంటారు. మీ ఇంటికి పంపించాలా జగన్మోహన్ రెడ్డి ఆ మ్యాట్లన్నీ? ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం అర్థం కావట్లా. ఇంకో విషయం ఏంది, 300 కోట్లు అంటున్నావే. ఒకవేళ నాకు అమౌంట్ ఎంతో తెలీదు, నిజంగా 300 కోట్లు పెట్టారనుకో మంచిదే కదా, ఆరోగ్యానికే కదా పెట్టింది, ఆరోగ్యానికే కదా చేసింది. అండ్ ప్రపంచం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ పేరు మళ్ళీ వినిపించింది కదా. నువ్వేం చేసావు? పెయింట్లు వేయడానికి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టావు? 540 కోట్లు. ఆ రాళ్ళు పునాది రాళ్ళకి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టావు? 650 కోట్లు. ఏం ప్రయోజనం వాటి వల్ల? ఈరోజు యోగాంధ్ర ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుంటుంది. ఒక పక్క ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం జరుగుతున్నా సరే ప్రపంచం మొత్తం కూడా మాట్లాడుకుంటుంది. ఆ సాక్షి ఛానల్ చూడటం మానేసి ఆ బీబీసీ ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన ఛానల్స్ కానీ పేపర్స్ కానీ చూడండి. దీనికి మించి నేను ఏం చెప్పలేను. ఎందుకంటే మీకు గిన్నీస్ బుక్ అంటే ఏంటోనో తెలియదు.